కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులకు అదిరే శుభవార్త చెప్పింది. ఆదాయ పన్నుకు సంబంధించిన సంచలన నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదని తెలిపింది. స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12.75 లక్షల వరకు ఒక్క రూపాయి ట్యాక్స్ పడదు. అయితే ఆ తరువాత ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్న ట్యాక్స్ రిబేట్ వర్తించదని, దీంతో రిబేట్ 60,000 ఆ పైన పన్ను స్లాబుల ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. 13 లక్షలు, 14 లక్షలు వార్షిక ఆదాయం ఉన్నవారు అధికంగా పన్ను చెల్లించాల్సి వస్తుందనే చర్చ కొనసాగుతుంది. అయితే కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవచ్చని సీఏ సూరజ్ లఖోతియా చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి. మీ ఆదాయ ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉన్న పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చు. అందుకు కొత్త పన్ను విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ మినహా ఎలాంటి పన్ను మినహాయింపులు లేవని అందరూ భావిస్తున్నారు. నిజమే, సెక్షన్ 80C కింద మినహాయింపులు లేవు. కానీ కొత్త పన్ను విధానంలోనూ కొన్నింటికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అందులో ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ కంట్రిబ్యూషన్ ఉన్నాయి. ఈ రెండింటికి కంపెనీ యాజమాన్యాలు చెల్లించే కంట్రిబ్యూషన్కి పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80 CCD2 కింద NPS కంట్రిబ్యూషన్ కొత్త పన్ను విధానంలోనూ సాధ్యమవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదని చెప్పాలి. ఒక ఉదాహరణతో 14,32,500 ప్యాకేజీపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ విషయాన్ని సీఏ సూరజ్ లఖోతియా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వివరించారు. ఆయన సిటీసీ వార్షిక ప్యాకేజీ 14,32,500 ఉంది. కానీ ఒక్క చిన్న చిట్కాతో ట్యాక్స్ తప్పించుకోవచ్చు అంటున్నారు లఖోతియా. ప్యాకేజీలో ఎంప్లాయర్ PF కంట్రిబ్యూషన్ బేసిక్ శాలరీ 7,16,250పై 12%తో ఏడాదికి 85,950 చెల్లించాలి. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏడాదికి 10% చొప్పున ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ చెల్లించినట్లయితే అది 71,625 రూపాయలు అవుతుంది. అలాగే మీకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తుంది. ఈ మొత్తం 2,32,575 అవుతుంది. దానిని మీ మొత్తం ప్యాకేజీ 14,32,500 నుంచి తీసేయాలి. అప్పుడు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వేతనం 11,99,925 అవుతుంది. అంటే బడ్జెట్ 2025లో ప్రకటించిన ప్రకారం మీకు ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. దీంతో మీరు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. బేసిక్ శాలరీలో 14% వరకు NPS కంట్రిబ్యూషన్ చేసుకోవడం సాధ్యమవుతుందని సదరు సీఏ చేసిన పోస్ట్ కింద కొందరు కామెంట్స్ పెడుతున్నారు. 14% కంట్రిబ్యూషన్ చేస్తే మరింత తగ్గుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో, ప్లీజ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా కొత్త విషయాలు మీ ముందుకు నా ఛానల్లో తీసుకువస్తుంటాను. కాబట్టి కొద్దిగా నా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్.